నమస్కారం సార్, నా పేరు శంకర్. వీడేంట్రా ఇట్లా ఘాటుగా మాట్లాడుతున్నాడు అని అనుకోకండి. ఎందుకంటే నిజానికి దళితుల నోట్లో మట్టి కొడుతున్నారు కాబట్టి ఈ వీడియో మాట్లాడుతున్నా. విషయం ఏమంటే, తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఆ సమావేశంలో దళితుల గురించి దాదాపు మనకు ఏదైతే 2026-27 బడ్జెట్లో 11,784 కోట్లు కేటాయించడం జరిగింది. చాలా సంతోషం. దానికంటే ముందు చూసుకున్నట్టయితే 2025-26లో 40,232 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. దానికంటే ముందు 2024-25లో దాదాపు 33,124 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కలుపుకుంటే 85,140,000 ఇంత బడ్జెట్ అవుతున్నది. మరి ఈ 3 సంవత్సరాల్లో ఎంతమంది దళితులకు కార్లు ఇచ్చిండ్రు, లోన్లు ఇచ్చిండ్రు, ట్రాక్టర్లు ఇచ్చిండ్రు, ఫోటో స్టూడియో పెట్టించిండ్రు, ఎవరికైనా ఏదైనా ఇండస్ట్రియల్ ప్రకారంగా ఏదన్నా కట్టించిందా అంటే గుండు సున్నా. మరి దీని గురించి ఎవరు అడగాల? అసెంబ్లీలో మేమైతే లేం కదా. అసెంబ్లీలో అడగాల్సింది ఎవరు? హరీష్ అన్న కానీ కేటీఆర్ అన్న కానీ అడగాల. కానీ వాళ్ళు వాస్తవానికి అదేవిధంగా హరీష్ రావు అన్న కేటీఆర్ అన్న ఒకవేళ వాళ్ళకి అడిగితే, ఏంద్రా భయ్ మీరు 1,00,000 కోట్లు మరి ఇంతకుముందు దళితులకు ఇస్తామని రిలీజ్ చేసింది కదా, యాడున్నాయి అని వాళ్ళు నిరోధిస్తారేమో అని వీళ్ళు భయపడి వీళ్ళు అడుగుతలేరు. ఎంఐఎం వాళ్ళు కూడా వాళ్ళకి అడగాల. మరి దళితుల గురించి, దళితుల మీద ప్రేమ బాగా ఉంటుంది వాళ్ళకు. ఈ మధ్య బీజేపీ వాళ్ళకు కూడా చాలా ప్రేమ ఉన్నది కాబట్టి వాస్తవానికి వాళ్ళు నిలదీయాల. అరే భయ్, పోయినసారి నువ్వు 40,000 కోట్లు, అంతకుముందు 33,000 కోట్లు ఇచ్చినావు దళితులకు, ఎట్లా ఖర్చు పెట్టినావు ఒకసారి చూపెట్టు అని అడగాల. కానీ అడిగే దమ్ము ఎవరికి లేదు. సరే, వాళ్ళు బీజేపీ వాళ్ళు బిజీ ఉంటారు, ఎంఐఎం వాళ్ళు బిజీ ఉంటారు, మన టీఆర్ఎస్ వాళ్ళు బిజీ ఉంటారు. కానీ ఈ పార్టీలలోనే, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలోనే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు దళితులు, ఒక 3-4 మినిస్టర్లు ఉన్నప్పటికీ కమస్కం వాళ్ళని ఆలోచన చేయాలి. వాళ్ళు కూడా ఆలోచించలే. 85,000 కోట్లు మరి ఎటుపోయినాయి? ఎవరైనా అడిగితే ఒకవేళ వాళ్ళకు ఈడేమరా ప్రభుత్వానికి ఉల్టా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. మరి వాస్తవానికి చూసినట్టయితే నేను 2020-21లో ఈ ఏదైతే స్కీమ్ కోసం అప్లై చేసిన ఎస్సీ కార్పొరేషన్లో, ఇది ఆల్రెడీ మొత్తం శాంక్షన్ అయింది, బడ్జెట్ కూడా వచ్చేసింది, అకౌంట్లో పడ్డాయి. అకౌంట్లో పడగానే రేవంత్ రెడ్డి అన్న వచ్చి ఫ్రిడ్జ్ చేసేసి దాన్ని పక్కకి పెట్టేసి, మీది నడదరా భయ్, ఇప్పుడు నేను రాజు యువ వికాస్ తీసుకొచ్చిన అని ఇప్పుడు 2024-25లో కొత్తగా అప్లై చేసుకోండి మీకు ఇస్తామని అన్నాడు. సరే అని మళ్ళీ ఈ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఈడ ఉన్నటువంటి స్థానికంగా రాజకీయ నాయకులు ఈడీ కాలు మొక్కి, వాళ్ళ కాలు మొక్కి, మళ్ళీ బ్యాంక్ మేనేజర్ కాలు మొక్కి, మళ్ళీ మేమేం చేసినామంటే మళ్ళీ అప్లై చేసుకొని శాంక్షన్ తెప్పించుకున్నాం. మళ్ళీ ఈ రాజు యువ వికాసం మీకు వచ్చేసింది, రేపే నుండి ఇచ్చేస్తానగానే దాన్ని కూడా రేవంత్ రెడ్డి అన్న పక్కకి పెట్టేసిండు. ఇక ఈ రాజు యువ వికాసం స్కీమ్ కు పక్కకి పెట్టేసి ఇక ఇది అనేది కొత్తగా అప్లై చేసుకోండి అని మళ్ళీ ఇంకా సైడ్ ఓపెన్ చేసిండు. అంటే ఏం జరుగుతున్నది? మరి 85,000 కోట్లు ఎక్కడ పెట్టేసిండు మీరు? ₹1 ఇప్పుడు దళితులకు ఇవ్వకుండా దళితుల నోట్ల మట్టి కొడుతున్నారు కదా, దళితుల ఉసురు పోసుకుంటున్నారు కదా ఈ రాజకీయ నాయకులు అందరూ. బయట ఏమో ప్రతి ఒక్కరు దళితులకు ఏం తక్కువ ఉండదు భయ్, అన్ని విధాలుగా గవర్నమెంట్ ఆదుకుంటుంది, వాళ్ళకు బడ్జెట్ వస్తుంది, రిజర్వేషన్ ఉన్నది అంటున్నారు. ఇలా పొక్కల పోయింది రిజర్వేషన్. దయచేసి దళితుల గురించి ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఉన్నత వర్గంలో ఉన్నటువంటి మీరు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారు, కానీ దళితులు మాత్రము ఎక్కడో అక్కడే ఉండిపోతున్నారు. వాళ్ళకు రాజకీయంగా రాకపోయినా కనీసం ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా స్కీమ్లు కానీ వాళ్ళకు అదన్నా కేటాయించే విధంగా ప్రయత్నం చేయండి. ఆ డబ్బులను మీరు ఏం చేస్తున్నారు? వేరే స్కీమ్లకు మళ్ళిస్తున్నారు. మీరు దళిత బంధు డబ్బులు, ఇప్పుడు ఈ దళితులకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో 85,000 కోట్లు మీరు వేరే దిక్కు మళ్ళించి రైతు బంధు, అది ఇది, ఆ కాళేశ్వరము, గిలేశ్వరము, ఆ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు అని దానికి మళ్ళిస్తున్నారు. మళ్ళీ మీరేమంటారంటే ₹1 కూడా దళితులకు చెందాల్సిన డబ్బు వేరే దిక్కు మళ్ళించమని అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రామిస్ చేస్తారు. దయచేసి ప్రభుత్వాలు ఆలోచించాలి. ఏ ప్రభుత్వమైనా కానీ రేపటి రోజు బీజేపీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు, టీఆర్ఎస్ రావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, పోయిన టీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, దళితుల పక్షాన ఉండండి. దళితుల ఒకవేళ ఉసురు పోసుకుంటే ఎప్పటికీ మీరు బాగుపడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా.